నేను వచ్చినందుకు కూడా చాలా గర్వంగా ఉన్నది. అటువైపు ఇద్దరు సోదరులు ఉన్నారు. ఒక ఆయన రాజయ్య మొదటి కృష్ణుడైతే, రెండోక ఆయన కడియం శ్రీహరి రెండో కృష్ణుడైతే, మీరిద్దరు కామ్గా ఉండి మీ చెల్లె సుభద్రని గెలిపించుకోపోమని చెప్పి నేను వారిద్దరికి హితవు చెప్తున్నా. నేను ఎందుకు మారింది ఇక్కడ ఒక అభ్యర్థిత్వం అనేది మీకు తెలుసు కాబట్టే ఇవాళ ఒక కమిటెడ్గా సోనియా గాంధీ గారి ఒక పంపించిన నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి సిద్ధంగా ఉన్నందుకు మీరందరూ తనకు సహకరించాల్సిన అవసరం ఉంది. నేను కూడా సోదరుడిగా తనతో కలిసి ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నా. చాలా మంది ఈరోజు అంటున్నారు మీ గ్యారంటీలేంటి మీ గ్యారంటీలేంటి అని చెప్పి. 6 గ్యారంటీలు మీరే ప్రచారం చేశారు కదా భయ్ బిల్లారం గారు ఇద్దరు. 6 గ్యారంటీలను వీళ్ళే ఊరున ప్రచారం చేసిండ్రు. కానీ నేను చెప్తున్నా సోనియా గాంధీ గ్యారంటీ, కాంగ్రెస్ గ్యారంటీ తెలంగాణను కాపాడుకోవడమే మేము ఇచ్చే గ్యారంటీ అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకు ఇండ్లు కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు భూములు కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు నీళ్లు కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు ఉద్యోగాలు కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు బతుకు కావాలంటే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేపటి రోజున మీ బతుకుల్లో బాగు చేయాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఎటు పాలుపోవట్లే. అందరికీ 4 పట్టిన పట్టిండ్రు. ఒకే ఒక్కడు రాష్ట్రంలో ఎక్కడ క్యాండిడేట్లు ఉన్నా నేనున్నా అని చెప్పి ఈరోజు మన రాహుల్ గాంధీ గారి దూతగా రేవంత్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చిండు. మేమందరం ఉన్నాం. రేపటి రోజున ఇంతకుముందు మిత్రుడు అన్నాడు పాపం దయాకర్కు టికెట్ రాకపోయినా నేను గెలిపిస్తా అని వచ్చిండు. పాపం కాదు, మాది త్యాగం. కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగం. ఈ దేశం కోసం ఈ దేశం ముక్కలైనా ఈ దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు చేయనని చెప్పి ఇందిరాగాంధీ దేశం కొరకు చనిపోయిన చరిత్ర. ప్రపంచ శాంతి కోసం ఎలా రాజీవ్ గాంధీ చనిపోయిన చరిత్ర. ఒక్క టికెట్ అద్దంకి దయాకర్ త్యాగం చేయలేడా? అది ఎవరికి? నా మాదిగ సోదరుడికి మందుల సామేల్కు బీఆర్ఎస్ పార్టీలో అవమానపడి వస్తే రేవంత్ అన్న మనం సామేల్కు టికెట్ ఇస్తా అంటే నేను ఊరుకుంటా అని చెప్పి నాకు ఈరోజు అవకాశం భవిష్యత్తులో పార్టీ ఇస్తుంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీన్ని స్ఫూర్తిగా తీసుకోండి. మీ త్యాగాలకు ఫలితం రేపు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడబోతున్న ప్రభుత్వంలో ఉంటుంది. ప్రతి కార్యకర్త గుండెలో గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు కార్యకర్తను కాపాడుకుంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, 2 అంశాలు చెప్పి నేను ముగిస్తా. ఈరోజు